సీఎం టుడే నేను మీ మధు. ఏదైనా కార్యాచరణ జరగకపోతే ప్రజలు ఏం చేస్తుంటారు? ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నిరసన చేస్తుంటారు. కానీ నిరసన చేస్తే జరుగుతాయా జరగదా అనేది పక్కన పెడితే, కానీ నిరసన వల్ల ఏదో ఒక ఫలితం కలుగుతుందని అంటారు. కానీ మీరు చూడండి, నిరసన అంటే ఇలా ఉండాలి అని అంటారు. ఈ స్టోరీ విన్నాక అసలు ఏం జరిగింది అంటే, ఒక దంపతులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళి అక్కడ వారి గేదెలను కూడా తోలిచ్చి అక్కడ ఆ గేదెలను నిల్చోబెట్టి అక్కడ వారి నిరసన తెలియజేశారు. నిరసన అంటే ఇలా కూడా ఉంటుందా అని చాలా మంది క్వశ్చన్ చేయొచ్చు. కానీ వీరు చేసిన నిరసన వల్లే వాళ్ళకి న్యాయం జరిగింది అని చెప్పొచ్చు. ఇక చూసుకుంటే భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి అయితే వీళ్ళు వెళ్ళి అక్కడ వారి గేదెలను కూడా తోలి అక్కడే నిరసన కార్యక్రమం చేపట్టారు ఆ దంపతులు. మాకు న్యాయం జరగాలి అని. అసలు ఏమైందని ఆరా తీస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కురాకుల ఓదెల లలిత వీరిద్దరు దంపతులు ఇక భూపాలపల్లి టౌన్ లోని మంజూర్ నగర్ కు చెందిన వారు వీళ్ళిద్దరు. అయితే అక్కడ వారి స్థలంలోనే చక్కగా ఇల్లు కట్టుకొని ఒక పశువుల పాక వేసుకొని వారి యొక్క వ్యవసాయాన్ని పశు పోషణను వాళ్ళ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇక్కడ అనుకోని రీతిలో ఏం జరిగిందంటే, సీసీ రోడ్ల నిర్మాణం అని చెప్పి ఇక్కడ రోడ్డుకి అడ్డంగా ఉందని చెప్పి వాళ్ళ పశువుల పాకని ఇక్కడ పోలీసులు అక్కడ ఉండి మరి మున్సిపాలిటీ వాళ్ళతో అది కూల్పిచ్చేశారంట. సో ఇక మా పశువులను మేము ఎక్కడ పెట్టుకోవాలి, మాకు న్యాయం జరగాలి, అది గవర్నమెంట్ స్థలం అని వాళ్ళు వాపోతున్నారు. సీసీ రోడ్లకి అడ్డం వచ్చింది, ఇది గవర్నమెంట్ స్థలం, అందుకే మీ పశువుల పక్కన మేము కూల్ చేశాము అని పోలీసులు చెప్తున్నారు. అందుకే మాకు న్యాయం జరగాలి అని మేము నిలదీస్తే మరి పోలీసులు ఏం చెప్పారు, ఇది ఎమ్మెల్యే గారి ఆర్డర్, సో ఆయన ఆర్డర్ వల్లే మేము దీన్ని కూల్ చేశాము అని వీళ్ళు చెప్పుకొచ్చారు. ఇక చిరెత్న ఈ దంపతులు ఏం చేశారో తెలుసా, డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వారి గేదెలన్నింటినీ తోలేసి మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి మేము కదలము అని భీష్మించుకొని అక్కడ కూర్చున్నారు. ఇక చివరికి ఏమైంది, ఇక పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకొని పిఎస్ కి తరలించారు. అయితే ఈ విషయం అంతా తెలిసినటువంటి భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు డైరెక్ట్ గా రంగంలోకి రావడం అయితే జరిగింది. అయితే నిజంగానే మీ పశువుల పాక కూల్ చేశారని మాకు తెలియదు, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, నేనైతే ఆర్డర్ పాస్ చేయలేదు, బట్ మీకు న్యాయం జరిగేలాగా నేను చూస్తాను అని చెప్పేశారు. చూసారా వీళ్ళు ఎంత తెలివిగా ఆలోచించి నిరసన చేశారో. ఎటువంటి అఘాతం జరగకుండా చక్కగా వాళ్ళ గేదెలు అంటే వాళ్ళ పశువుల పాక కూల్ చేశారు కాబట్టి మా గేదెలు మేము ఎక్కడ పోషించుకోవాలి, మాకు పశువుల పాక లేదు, సో అందుకే మా పశువులన్నింటినీ కూడా మీ క్యాంప్ ఆఫీస్ లోకి తోలేసాము అన్న రీతిలో వాళ్ళు నిరసన చేశారు. దెబ్బకి ఎమ్మెల్యే గారు కూడా ఇక వారి యొక్క కోరిక మేరకు ఇక వచ్చి ఇక వాళ్ళకైతే రీజన్ చెప్పేసేసి ఇక వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తానని అయితే చెప్పడం అయితే జరిగింది. చివరికి వారి నిరసన ఫలించిందనే చెప్పచ్చు. ఇక ఫైనల్లీ వీరి యొక్క దంపతుల యొక్క ప్లాన్ కూడా సక్సెస్ అయిపోయింది. వీరు కూడా హ్యాపీ. ఇక వాళ్ళకి పశువుల పాక కూడా మళ్ళీ అరేంజ్ చేస్తామని ఎమ్మెల్యే మాట ఇవ్వడం కూడా జరిగింది. సో ఏదేమైనా సరే వారి నిరసనకు తగ్గ ఫలితం వచ్చిందని అందరూ అంటున్నారు. ఇక పోలీసులను లెక్క చేయకుండా, మున్సిపాలిటీ వాళ్ళని లెక్క చేయకుండా, ఆఖరికి ఎమ్మెల్యేని కూడా లెక్క చేయకుండా మేము న్యాయంగా ఉన్నాం, మాకు న్యాయం జరుగుతుందని వారు స్టెప్ తీసుకున్నారు. చూసారా, నిజంగా వారి ధైర్యాన్ని అందరూ మెచ్చుకోవాల్సిందే, వారి తెలివితేటలను కూడా అందరూ మెచ్చుకోవాల్సిందే. చాలా మంది అంటుంటారు ఇట్లా పశువులు వ్యవసాయం చేసే వాళ్ళు చాలా అమాయకులని, కానీ వీరి తెలివి చూస్తుంటే మాత్రం వీరి అమాయకత్వంలోనే తెలివి పొదిగుంది అని కూడా అందరూ అంటారు. మరి వీరి ప్లాన్ గురించి మీకేమనిపించింది? వీరి నిరసన నిజంగానే వింతగా ఉంది కదా. మరి ఏదేమైనా వీరికైతే న్యాయం జరిగింది. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.